కుప్పానికి నీళ్లు తీసుకెళ్లారు. అది కూడా లైనింగ్ వేసి. లైనింగ్ అనే పదం ఎందుకు వాడుతున్నానంటే, మా ప్రాంతం గురించి మీకు చెప్పాల్సి వస్తే, ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశం మొత్తం మీద తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతం అది. ఆ ప్రాంతం నుంచి మీరు నీళ్లు తీసుకుపోతున్నప్పుడు జీడిపల్లి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉండే కళ్యాణదుర్గానికి కానీ రాయదుర్గానికి కానీ మీరు నీళ్లు ఇవ్వలేదు. బీటీపీ కాలువలు తవ్వలేదు. కాలువలో ఎవరు తవ్వలేదు? కళ్యాణదుర్గం ఎమ్మెల్యేనే, ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ అధినేతనే తవ్వలేదు. కుప్పానికి నీళ్లు తీసుకుపోయే క్రమంలో ఆయన రాత్రింబవళ్లు కష్టపడి కుప్పానికి నీళ్లు తీసుకుపోతున్నాడని చెప్తున్నాడు. మేము పూర్తిగా రీఛార్జ్ మీద ఆధారపడేటప్పుడు లైనింగ్ ద్వారా ఆ ప్రాంత ప్రజలకందరికీ కూడా ఇబ్బంది అయింది. అంతేకాకుండా కుప్పానికేమో చంద్రబాబు నాయుడు నాయకత్వం వహిస్తున్న కుప్పంకేమో మా ప్రాంతం నుంచి నీళ్లు వెళ్తున్నాయి, మాకైతే నీళ్లు లేవు, మాకు ఇవ్వట్లేదు. ఆయన తనయుడు లోకేష్ బాబు గారు, మంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏదైతే మంగళగిరి ఉందో, మంగళగిరికి అంతకుముందు ఉన్నప్పుడు ఎయిమ్స్ని తీసుకెళ్లారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ని తీసుకెళ్లారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అనేది ఢిల్లీలో ఉంటుంది. అది ఎంత పెద్ద ఇన్స్టిట్యూషన్, అక్కడ దేశవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే పెడుతున్నారు. అలాంటి ఇన్స్టిట్యూషన్ అనంతపురంకి వస్తే మీరు వెళ్ళి తీసుకెళ్ళిపోయారు దాన్ని. అలాగే నీళ్ళని, వాటర్ ఈజ్ లైఫ్, జీవమే, జలమే జీవం. అలాంటి నీళ్ళని మాకు ఇవ్వకుండా మీరు కుప్పానికి తీసుకెళ్లారు. మాకెప్పుడు ఇస్తారని అడుగుతున్నాను. 8 ఏళ్ల నుంచి మీరే కాంట్రాక్టర్, ఎస్ఆర్ కన్స్ట్రక్షనే కాంట్రాక్టర్. 8 ఏళ్ల నుంచి 18 నుంచి కాంట్రాక్టర్ మీరే.